వీళ్ళు ఇక్కడ 108 సార్ల పూజ చేస్తుంటారు. మీరందరూ కూడా చేతులు జోడించి హరోంహర 108 సార్ల ఈ రోజు మనం కూడా సుబ్రహ్మణ్య హరోంహర అందాం. అందరూ కూడా చేతులు జోడించి అందరూ స్కందాయ నమః, స్కందాయ నమః, షణ్ముఖాయ నమః, ఆదినవే నమః, వివాహనాయ నమః, విగర్భుదాయ నమః, భక్తిదారాయ నమః, విశిరాధవందనాయ నమః, ఓంకారకాసుర సంవారిణే నమః, రక్షోబలవర్ధనాయ నమః, మత్తాయ నమః, మమ్మత్తాయ నమః, ఉన్మత్తాయ నమః, స్వామినే నమః,
चंद्रवर्णाय नमः ओम प्रजापतये नमः ओम पार्वतये नमः शक्तिगर्भाय नमः ओम ईश्वरेन्द्रये नमः ओम हरिद्राजये नमः ओम शुभकराय नमः ओम वटवे नमः ओम वरुणेश्वरे नमः ओम पुष्पे नमः ओम गहात्रे नमः ओम गहनाय नमः ओम चंद्रवर्णाय नमः ओम कलाधाराय नमः ओम मयाधाराय नमः नमः ओम जगरात्मजाय नमः ओम केशोरिवये नमः ओम रामयाय नमः ओम परमेश्वरे नमः ओम परब्रह्मणे नमः ओम रोगाज्ञाय नमः ओम रोगनाशाय नमः ओम रोगनाशाय नमः ओम आनन्दाय नमः ओम आनन्दाय नमः आय नमः ओम परमदम्भाय नमः ओम मृदगानवे नमः ओम मनीश्वराय नमः ओम मृगाय नमः ओम प्राणाय नमः ओम परायणाय नमः ओम रुद्रांत्रे नमः ओम सुब्रह्मण्याय नमः ओम गुहाय नमः ओम वेदाय नमः ओम ब्रह्मण्याय नमः ओम ब्राह्मणप्रियाय नमः ओम वंशवृद्धिकराय नमः ओम वेदवेद्याय नमः ओम अक्षयबलवदाय नमः ओम सुब्रह्मण्य स्वामिने नमः सुब्रह्मण्य स्वामी धूपम दीपम दर्शयामि फलनैवेद्यम् ओम तत्सवितुर्वरेण्यं भर्गो जनस्य धीमहि सत्यं दर्शयामि अमृतमस्तु अमृतं सम्प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा ताम्बूलार्थे अक्षतान् समर्पयामि कर्पूरमङ्गलमहानीराजनदीपो पात्रं मधु पूर्णं ददाति मदव्योसानेति एकदा ब्रह्मणवहते एकदैव समाना आयुष्येयोददाति सुब्रह्मण्य स्वामी आनन्दकर्पूर मङ्गलमहानीराजदीपं दर्शयामि सुताजमन्यं समर्पयामि शकरे कन्नसन्मुख प्रचोदयात् शरणौ भगवान् शरणौ देवं शरणौ देवी शरणं రాజీలో చేరుకున్నాడు. రామస్వామి అంటే మహారాష్ట్రలో తెలియని వాళ్ళు లేరు. ఆయన మంచి పాట పాడతారు చూడు మీరే స్వామి అయ్యప్ప అమ్మా మొదలు పెడతా మండల కలము రోజు అమ్మ గురు రామల తిరుముడి కట్టి సగలంత గురు రామల తిరుముడి కట్టి సగలంత అన్న తమ్ముడు మీరందరి Ayyappa
वृष्ण्यो भवाजस्य संगते मैया 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 स्वरस्तस्यवादिनः सुरभीनो मुखागर प्राणाय गुंसे तारिशतो आउपेर्गो अभिषेकमय्या अय्यप्पा आउपेर्गो रेचमय्या अय्यप्पा इको पेर्गा अभिषेकमय्या अय्यप्पा మీరు తొందరపడి నన్ను తొందర చేయకూడదు మీరు పోయింది మీకు కావాలంటే శివునికి అభిషేకం చెంబె నీళ్లు పోసి ఇంత భస్తం పోస్తే సంతోషపడతాడు. అదే విష్ణువుకు అలంకార ప్రియుడు అంటే అంత సంతోషపడతాడు. అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేక ప్రియుడు అంతేనా కాదా? నెయ్యి ఆయనకి ఎంత నెయ్యి పోయి అక్కడ కింటల నెయ్యి పోతుంటాడు. నెయ్యాభిషేక ప్రియుడు. అలాంటి నెయ్యాభిషేకం ఇక్కడ మన ఆర్మూర్ జంబి హనుమాన్ అయ్యప్ప సన్నిధానంలో అవుతుంది. మీరందరూ కూడా దండం పెట్టుకోండి. మనందరి తరఫున కన్యస్వామి నెయ్యాభిషేకం చేస్తున్నాడు. అందరూ కూడా చేతులు పైకెత్తండి. మధు నక్కము
అభిషేకమయ్యా అయ్యప్ప నారికేలం తెచ్చామయ్యా అభిషేకం సాక్షాదయ్యా అభిషేకం ఎవరికయ్యా నుండి ఇప్పుడే వచ్చిండు స్వామి దండం పెట్టుకో స్వామి పంచామృతం తెచ్చామయ్యా అయ్యప్ప అమృతాభిషేకమయ్యా అయ్యప్ప పంచామృతం తెచ్చామయ్యా అయ్యప్ప అమృతాభిషేకమయ్యా అయ్యప్ప नमो रुद्राय विष्णवे मृत्युर्मे भाई विभूति विभूति नित्यामया अय्यप्पा अभिषेकमया अय्यप्पा विभूति नित्यामया अय्यप्पा अभिषेकमया अय्यप्पा विभूति नित्यामया अय्यप्पा अभिषेकमया अय्यप्पा विभूति नित्यामया अय्यप्पा अभिषेकमया
స్వామి శరణప్ప స్వామి శరణం. ఈరోజు జమ్మి హనుమాన్ ప్రాంగణంలో గల అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరము మార్గశిర మాసం వచ్చే షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా అయ్యప్ప స్వామికి గణపతి సుబ్రహ్మణ్యం అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం భస్మాభిషేకము పూజా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆరోగ్య ప్రదాత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే కొలుస్తారో వారికి ఆరోగ్యం ఉంటుంది. అదేవిధంగా కాలసర్ప దోషాలున్నా సంతాన ప్రాప్తి కావాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే
మన పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి, సంతానం కలుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాంటి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇక్కడ అయ్యప్ప సేవా సమితి ద్వారా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం తమ భుజాల మీద ఎత్తుకొని కార్యక్రమం దిగ్విజయం చేసినటువంటి గంట జలేందర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ఆలయ కమిటీ చైర్మన్ జమ్మి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రేగుళ్ళ సత్యనారాయణ గారికి మరియు గురుస్వాములందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ వారందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని సుబ్రహ్మణ్య స్వామిని కోరుతున్నాను. స్వామి శరణప్ప, స్వామి శరణం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 5 కన్యాస్వాముల యొక్క సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదలుగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు నాగేష్ శర్మ గారికి పాదాభివందనాలు తెలుసుకుంటూ మాకు సహకరించిన ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ప్రతిసారి ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరం అద్భుతంగా సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్యం దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరినీ ఆరోగ్య ప్రదాత, అందరినీ ఆరోగ్యంగా ఉంచే విధంగా కరుణా కటాక్షాలు ఇస్తాడు. కాబట్టి ఈ పూజలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నవంబర్ 25 నుండి జనవరి 5 వరకు 41 రోజులుగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆర్మూర్ యొక్క మాలధారణ సాములైతేనేమి, చుట్టుపక్కల గ్రామస్తుల అయ్యప్ప మాలధారణ సాములు ఇక్కడికి వచ్చి 12:30 నుంచి 3 గంటల వరకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని, మరి అట్లాగే డిసెంబర్ 13వ రోజు నాడు జరిగేటువంటి అరత్తు ఉత్సవానికి కూడా పెద్ద సంఖ్యలో మాలధారణ సాములు హాజరు కావాలని, ఈ హాజరైనందరికీ కూడా ఆ అయ్యప్ప మరి సుబ్రహ్మణ్య స్వామి మహాగణపతి యొక్క కరుణా కటాక్షాలు వాళ్ళందరిపై కలిగి ప్రజలందరూ ఆరోగ్యవంతంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని పాదాలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ప్రాచీన సుప్రసిద్ధ జంబి హనుమాన్ దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకున్నాము. మరి 2000 సంవత్సరం ప్రాంతంలో అత్యధికంగా ఆర్మూరులోనే స్వాములు చాలా బ్రహ్మాండమైన ఉత్సవాలు కానీ మాలధారణ కానీ చేస్తూ ఉండి, మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత అంతే ఉత్సాహంతో, అంతే వైభవంతో, రెట్టింపైన స్వాములతో చాలా బ్రహ్మాండంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి గురుస్వామి గారు నాగేష్ శర్మ గారు ఎంతో చక్కగా శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు. మరి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైన పూజ జరిగింది. మరి నేను చైర్మన్గా ఉన్న సమయంలో ఇలాంటి ఘనమైన ఉత్సవం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధితో చాలా బ్రహ్మాండమైన సేవలు నిర్వహించాలని, మన హిందూ ధర్మాన్ని కాపాడాలని, దేవాలయాలే మా హిందూ సమాజానికి పునాదులని చెప్పేసి ఇవన్నిటిని కూడా మనం కాపాడుకోవాలని మనసారా కోరుకుంటూ